ఎలా ఉండాలంటే ఒక ఎల్ఐసి ఆఫీసర్ ఉన్నారు. ఒక ఎల్ఐసి ఆఫీసర్ ఉంటే పాపం అతనికి సంతానం లేదు, పిల్లలు లేదు. వాళ్ళ తల్లిగారు అందురాలు అంటే గుడ్డి ఆవిడ. ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అంటే డబ్బులు లేని పరిస్థితి ఉంది, జరగటం కష్టంగా ఉంది. ఎల్ఐసి ఆఫీసర్ ప్రతి ఇంట్లో ఎల్ఐసి కట్టించుకుంటారు. అయితే ఏమైందంటే ఆఖరికి ఆయన పాపం రోజు అనుష్ఠానం చేసుకునేవారు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. నీకేం వరం కావాలరా అన్నారు. నీకు చాలా కోరికలు ఉన్నాయి కానీ ఒకటే కోరిక ఇస్తాను అని చెప్పారు. సరే పాప నన్ను ఆలోచించుకొని స్వామి కొంచెంసేపు అన్నారు. సరే ఆలోచించుకొని అడగరా, ఒకే కోరిక రా అని చెప్పారు. ఆ కోరిక ఏంటో తెలుసండి, అడిగేశాయండి. తల్లి కళ్ళు రావాలో, నాకు సంతానం కావాలో, లేకపోతే నాకు డబ్బులు కావాలో, ఏదో ఒకటి అడగమన్నారు. నా 7 అంతస్తుల మేడలో నట్టింటిలో బంగారపు టుయ్యాల్లో నా బిడ్డ పడుకుంటే నా బిడ్డను చూస్తూ మా అమ్మ ఉయ్యాలోపాలి స్వామి అన్నాడు. తదాస్తు అన్నాడు. అయిపోయాడు స్వామి, ఇరుక్కుపోయాడు. అందుకనే కోరిక అడిగేటప్పుడు ఎల్ఐసి వాడు బుర్రన్నా ఉండాలి, లేకపోతే స్వామి నీ ఇష్టం వచ్చింది ఇవ్వు, నీకు నచ్చింది, నాకు ఏది క్షేమమో అది ఇవ్వు అని అడగండి. కాబట్టి మీ మనోవాంఛని ఈశ్వరుని తెలుసుకొని ఆ జగదంబ. ఈరోజు ఏమిటండి, గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే గురువు ఎవరండి? మీకు జన్మనిచ్చిన తల్లే మీకు గురువు. అటువంటి ఆ జన్మనిచ్చిన తల్లిని తలుచుకొని చక్కగా మీరు, ఆమె మీ ప్రథమ గురువు, తర్వాత తండ్రి, తర్వాత లోకంలో మిమ్మల్ని ఉద్ధరించి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించే గురువు, తర్వాత దైవం. కాబట్టి భగవంతుడిని అడిగేటప్పుడు మీ తల్లిని తలుచుకొని, మీ తండ్రిని తలుచుకొని, ఈశ్వర నాకు ఏది క్షేమం అది అనుగ్రహించు అని అడగండి. ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు నా మొర వింటాడా అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు. ఈశ్వరుడు 84 లక్షల జీవరాశుల యొక్క మొర వింటాడు. అంటే మానవులు ఒక్కళ్లే కాదండి, 84 లక్షల జీవరాశుల యొక్క మొర వినటానికి ఈశ్వరుడికి పాపం హీరింగ్ ప్రాబ్లం లేదండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, మంచిగా పనిచేస్తాయి 2 చెవులు ఆయనకి. ఎందుకంటే మీ ఇంట్లో తిరిగే కీటకానికి గజ్జెలు కట్టి వదలండి, ఆ గజ్జెల శబ్దాన్ని కూడా ఈశ్వరుడు గ్రహించగలడు. కాబట్టి అడిగేటప్పుడు ఎట్లా అడగాలంటే మంచిగా అడగండి. చూడండి, వ్యవసాయం చేస్తారండి మీరు? వ్యవసాయం చేస్తారా మీరు? విత్తనాల షాప్కి వెళ్ళి ఏమడుగుతారు? విత్తనాలు అమ్మేవాడిని మంచి విత్తనాలు ఇమ్మంటారు. అట్లానే మీకు పుట్టే బిడ్డలను కూడా ఈశ్వరుని అడగండి. సంతానం లేని వాళ్ళు, సంతానం పొరపాటున వచ్చేసింది అనుకోండి, చీడా పేడా పట్టుంటది పిల్లలకి, మొక్కలకి, మంచి మందు కొట్టండి. మంచి మందు ఏంటి తెలుసండి? ఇప్పుడు కొంచెం ఆ చెట్లకి చీడా పేడా వస్తే మంచి మందు ఏం తీసుకుంటారు, దాన్ని ఏమంటారు తెలియదు నాకు. ఆ మందులు తీసుకొస్తారు, స్ప్రే చేస్తారు. కానీ మీ పిల్లలకి చీడా పేడా పడితే ఎటువంటి మందు కొట్టాలి? మంచి మాటలనేవి చెప్పాలి. ఆశ్రమాన్ని తీసుకొస్తే గుళ్ళో శ్యామలమ్మ గారు ఉంటారు, అట్లాంటి వారి దగ్గర తీసుకెళ్ళి మంచి మాటలు, ఎక్కడైనా మంచి మాటలు చెప్పేవాళ్ళు, సన్మార్గంలో నడిపించేవారు ఎవరైనా ఉంటే చక్కగా మంచి మాటలు చెప్పి పిల్లల్ని ప్రయోజకులను చేయండి. కాబట్టి మీ కోరిక అనుకొని ప్రశాంతం కూర్చొని చండీ హోమం, అపరానుగ్రహం కలిగిన జగన్మాత, ఆమె సకల గురువు, సకల లోకాలకు ఆరాధ్యమైన అమ్మ, అటువంటి అపర కరుణామూర్తి అయిన అవ్యాజగోచరమైన అమ్మ ప్రేమ, ఆమెను ప్రేమను పొందండి. అక్కడ ఋత్విక్కులు చేస్తా ఉన్నారు. అయ్యా, వారిని కూడా దంపతులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక్కరు వచ్చినా సరే కూర్చోబెట్టండి. ఎవరైనా పొరపాటున అమ్మకు వాయినం తెచ్చుకోలేదనుకోండి, చాట, పసుపు, కుంకుమ అక్కడ ఆశ్రమం వారిస్తారు, తీసుకొని సమర్పించండి. ఓం శాంతి శాంతి శాంతి.